మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసు బాప్తిసం పొందిన తర్వాత ఆత్మ వలన అరణ్యానికి కొనుపోబడ్డాడు. సైతాను తీసుకెళ్ళా దేవుని ఆత్మ చేత ప్రభు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే శోధింపబడటానికి వెళ్ళాడు. శోధింపబడాలి, ఆ తర్వాత ఆయన గెలవాలి, అప్పుడు రావాలి. ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తు జీవితం ఎంతో మాదిరికరం. మనం శ్రమలు వస్తేనేమో ఫీల్ అయిపోతాం, మన రక్షకుడేమో శ్రమల గుండా వెళ్ళాడు. ఆ విషయాన్ని మర్చిపోతారు చాలామంది. 40 దినాలు అసలు ఏం తినలేదని బైబిల్ చెప్తుంది. 40 days అసలు మన వాళ్ళు చేసే పిచ్చి 40 రోజులకు కాదు, ఏం తినలేదు, అరణ్యంలోనే ఉన్నాడు. అక్కడ శోధనలు ఎదురైని వాటన్నిటిని జయించాడు. ఎలా జయించాడంటే, ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం తెలిసి ఉండడం. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదవరు. వాక్యం చదువుతారు, కొంతమంది ప్రార్థన చేయరు. రెండూ అవసరమే. ప్రార్థన, వాక్యము రెండూ అవసరమే. యేసుక్రీస్తు దగ్గరికి 3 శోధనలు సైతానుడు అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఆ మూడింటిని ప్రభు వాక్యం ద్వారానే జయించాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మొదటి శోధనలో ఆకలిగా ఉన్నాడు కాబట్టి ఆ రాళ్ళన్నీ రొట్టెల్లాగా షేపులో ఉన్నాయి, వాటిని చేసుకొని తినమని చెప్పాడు. ఆకలి భయంకరమైన శోధన. ఆ తినే విషయంలోనే అవ్వాదాముల దగ్గర నుంచి మనకు వచ్చింది. ఆ తినే విషయంలోనే ఏశావు పాడైపోయాడు. ఆ తినే విషయంలోనే అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా వెళ్ళిపోయారు. ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి మంచి దినాల్లో కూడా మనుషులు ఇలానే తింటూ తాగుతూ ఉంటారని కూడా ప్రభు చాలాసార్లు చెప్పిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి తిండి అనేది ఒక భయంకరమైన శోధన, దాన్ని జయించాలి. రెండవది ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడు అమ్మలాగా రెండవ దాని విషయంలో కూడా రెచ్చగొట్టాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు అని. కానీ ఎక్కడా కూడా అస్సలు సమస్య లేదు. దేవుని వాక్యాన్ని మేరకూడదు, ఆయన శోధించకూడదు అని చెప్పి సులభంగా ఆ శోధన కూడా తప్పించుకున్నాడు. మన జీవితంలో రెచ్చగొట్టే పరిస్థితులు వస్తాయి, అప్పుడు క్వైట్గా దావీదులాగా మౌనంగా ఉండాలి. ఎవరు రెచ్చగొట్టినా నువ్వు రెచ్చిపోతే నువ్వు విశ్వాసి అవ్వవు. మూడవది ఏంటి అని అంటే జీవపుడంబం, అంటే అధికారం. లోకంలో ఉన్న అధికారం మొత్తం ఇస్తాను, ఒకసారి మొక్కు అని అంటే నీ పరిస్థితి ఏందో ఆలోచన చేసుకో. ఒకసారి మొక్కుతావా, 1000 సార్లు మొక్కుతావా? కానీ దేవునికి తప్ప ఎవరికి మొక్కకూడదనే ఆ మాట, అలాగే దైవత్వం. కాబట్టి ప్రభు ఎక్కడ రాజీ పడలేదు. మన లైఫ్లో ఇలాంటి శోధనలు వస్తే మనం నిలబడతామా గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు ప్రభు శోధనల గుండా వెళ్ళాడు. మోకరించు, ప్రార్థించు, శోధనలు నీకు వస్తాయి, నాకు వస్తాయి. ప్రార్థనతో, వాక్యంతో వాటిని జయించి విశ్వాసంలో ముందుకెళ్ళాలి. అది చాలా అంటే చాలా ప్రాముఖ్యం. అందుకే క్రమంగా బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. అనుదిన జీవితంలో వచ్చే శోధనలకి ఎదురుగా నిలబడండి. దేవుడు సహాయం చేస్తాడు. ఆమెన్.